ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామమునకు స్తోత్రములు. సమస్త నామముల కంటే అధికమైన నామమోది. పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను అధికారముగల నామమోది. ఈ క్షణములో మనము ఆ మహిమగల నామమును ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనము ప్రార్థనలోనికి వెళ్ళకముందు ఈ ఛానల్ ఎందుకు ప్రారంభించబడిందో, మనము ప్రతి వారం ఇక్కడ ఎందుకు కూడుకుంటామో, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ఏమిటో కొద్దిసేపు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన మొదటి సమావేశం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే: దేవుని పిల్లలు తమ జీవితాల మీద దేవుని వాక్యాన్ని తమ స్వంత నోటితో ప్రకటించడానికి ప్రేరేపించుట. ప్రతివారం ప్రారంభంలో మనము కలిసి దేవుని సన్నిధిలో నిలబడి మన రోజుల మీద, మన కుటుంబాల మీద, మన ఆరోగ్యముపై, మన ఆర్థిక స్థితిపై, మన సేవపై, మన భవిష్యత్తుపై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము. ఈ సమయాన్ని మనము కన్ఫెషన్ టైం అని పిలుస్తాము. ఇది ఒక ప్రసంగం కాదు, ఇది ఒక బైబిల్ అధ్యయనం కాదు, ఇది విశ్వాస ప్రకటనల సమయం. నేను చెప్పే ప్రతి మాటను మీరు నాతో కలిసి గట్టిగా పలకాలి. కేవలం వినేవారిగా ఉండకండి, పాల్గొనేవారిగా ఉండండి. ఎందుకంటే మీ స్వరానికి శక్తి ఉంది. మీ నోరు దేవుడు మీకిచ్చిన ఆత్మీయ ఆయుధం. ఈ రోజు నుండి ప్రతివారం మనము దేవుని వాక్యాన్ని మన జీవితాల మీద ప్రకటిస్తూ విశ్వాసముతో మన వారాన్ని ప్రారంభిద్దాం. ప్రతివారం ప్రారంభంలో మనము కలిసి దేవుని సన్నిధిలో నిలబడి మన జీవితాల మీద దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము. మన కుటుంబాల మీద, మన ఆరోగ్యముపై, మన ఆర్థిక స్థితిపై, మన సేవపై, మన భవిష్యత్తుపై దేవుని వాక్యాన్ని విశ్వాసముతో పలుకుతాము. ఈ సమయాన్ని మనము విశ్వాస ఒప్పుకోలు ప్రకటనల సమయం అని పిలుస్తాము. ఇది ఒక ప్రసంగం కాదు, ఇది కేవలం బోధ కూడా కాదు. ఇది దేవుని వాక్యాన్ని మన జీవితాల మీద ఒప్పుకొని ప్రకటించే సమయం. నేను చెప్పే ప్రతి మాటను మీరు నా వెంట గట్టిగా పలకాలి. కేవలం వినేవారిగా ఉండకండి, విశ్వాసముతో పాల్గొనేవారిగా ఉండండి. ఎందుకంటే మీ స్వరానికి శక్తి ఉంది. మీ నోరు దేవుడు మీకిచ్చిన ఆత్మీయ ఆయుధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 5:3 ప్రకారం, యెహోవా, ఉదయమున నా స్వరము నీకు వినబడును, ఉదయమున నేను నా మనవి నీకు అర్పించి కనిపెట్టుచుందును. దేవుని పిల్లల జీవితంలో ఉదయం అనేది కేవలం మరో సమయం కాదు. ఉదయం ఒక ద్వారము. ప్రతి కొత్త రోజు ఒక కొత్త అవకాశాన్ని తీసుకుని వస్తుంది. ప్రతి ఉదయం దేవుని కృపతో నిండిన కొత్త ఆరంభాన్ని తీసుకుని వస్తుంది. కానీ ఆ ద్వారాన్ని తెరవవలసిన బాధ్యత మనదే. ప్రార్థన ఆ ద్వారాన్ని తెరిచే తాళం చెవి. స్తుతి ఆ రోజును దేవుని సన్నిధిలో నిలబెట్టే శక్తి. విశ్వాస ప్రకటనలు ఆ రోజుపై దేవుని చిత్తాన్ని స్థాపించే అధికారము. ఇది బాగా గుర్తుంచుకోండి. ఉదయాన్ని దేవునితో ప్రారంభించడం నేర్చుకున్న వ్యక్తిని రోజు జయించలేదు. ఎందుకంటే అతడు తన దినమును యాదృచ్ఛికంగా గడపడం లేదు, దేవుని చేతుల్లో అప్పగించి ప్రారంభిస్తున్నాడు. ప్రతి ఉదయం ఒక నిర్ణయాన్ని మోసుకొని వస్తుంది. ప్రతి ఉదయం ఒక అవకాశాన్ని తీసుకొని వస్తుంది. ప్రతి ఉదయం దేవుని కృపను అనుభవించడానికి ఒక కొత్త అవకాశం. అందుకే అప్పుడే ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. మన జీవితాన్ని పరిస్థితులు నడిపించనివ్వము. మన భావోద్వేగాలు మన దిశను నిర్ణయించనివ్వము. దేవుని వాక్యమే మన దిశను నిర్ణయించనివ్వాలి. యోబు 38:12-13 ప్రకారం, నీ దినములు మొదలైన నాటి నుండి ఉదయమునకు నీవు ఆజ్ఞాపించితివా, అరుణోదయమునకు దాని స్థానము తెలిపితివా, అది భూమి కొనలను పట్టుకొని దుష్టులను దానిలో నుండి విదిలించునట్లు చేయితివా. ఈ వాక్య భాగం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తుంది. దేవుడు యోబును అడుగుతున్నాడు, ఉదయమునకు నీవు ఎప్పుడైనా ఆజ్ఞాపించితివా? అంటే దేవుని పిల్లరగా మనం భయపడుతూ రోజును ఎదురుచూడకూడదు. విశ్వాసముతో దినమును స్వాగతించాలి. దేవుని వాగ్దానాలను ప్రకటిస్తూ రోజును ప్రారంభించాలి. ఈ రోజు నుండి ఈ వారమంతా దేవుని చిత్తము నెరవేరునని ప్రకటించాలి. అందుకే ఈ క్షణములో మనం మన వారముపై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. మన మార్గములను దేవుని చేతులకు అప్పగిస్తున్నాము. మన కుటుంబాలను దేవుని రక్షణలో ఉంచుతున్నాము. మన పనులను దేవుని ఆశీర్వాదానికి సమర్పిస్తున్నాము. మన భవిష్యత్తును దేవుని కృపకు అప్పగిస్తున్నాము. ఈ వారములో దేవుని అనుగ్రహము మన ముందుకు వెళ్ళునని విశ్వసిస్తున్నాము. దేవుడు మన కొరకు తెరిచిన ద్వారమును ఎవరూ మూయలేరు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును ఎవరూ అడ్డుకోలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయమున నీ స్వరాన్ని ఎత్తు. విశ్వాసముతో మాట్లాడుము. దేవుని వాక్యాన్ని ప్రకటించుము. ఈ వారాన్ని భయముతో కాదు, విశ్వాసముతో ప్రారంభించుము. ఈ వారాన్ని ఆందోళనతో కాదు, దేవుని వాగ్దానాలతో ప్రారంభించుము. ఎందుకంటే దేవుని వాక్యము నీ ముందుకు వెళ్లి నీ మార్గాన్ని సరళపరచును. ఇప్పుడు మనము కలిసి ఈ వారముపై విశ్వాస ఒప్పుకోలు ప్రకటనలను ప్రారంభిద్దాం. ఇప్పుడు మనతో మొదటిసారిగా కలుస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఒక చిన్న సూచన. ఈ విశ్వాస ఒప్పుకోలు ప్రకటనల సమయం ఎలా జరుగుతుందో మీకు వివరించాలనుకుంటున్నాను. ఇది చాలా సులభం. నేను చెప్పే ప్రతి ప్రకటనను మీరు నా వెంట గట్టిగా పలకాలి. మనసులో మాత్రమే అనుకోకండి. నిశ్శబ్దంగా పెదవులు కదపకండి. మీ నోరు తెరిచి విశ్వాసముతో పలకండి. ఎందుకంటే దేవుడు మనకు ఆలోచించమని మాత్రమే చెప్పలేదు, ఆయన వాక్యాన్ని విశ్వాసముతో పలకమని కూడా బోధించాడు.
ఉదాహరణకు నేనిలా చెప్పినప్పుడు నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను, మీరు కూడా అదే మాటలను నా వెంట పలకాలి. నేనిలా చెప్పినప్పుడు ఈ వారమంతా దేవుని కృప నా జీవితముపై నూతనముగా ఉండును, మీరు కూడా అదే మాటలను విశ్వాసముతో ప్రకటించాలి. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక ఒప్పందం. ఇది దేవుని వాక్యముతో మన విశ్వాసాన్ని ఏకీభవింపజేయడం. దేవుని వాక్యము చెబుతోంది మత్తయి 18:19 ప్రకారం, మీలో ఇద్దరు భూమి మీద తాము అడుగవలసిన ఏ సంగతిని గూర్చైనను ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన వారికి కలుగును. ఎంత అద్భుతమైన వాగ్దానమో చూడండి. మనము ఒకే మనసుతో ఒకే విశ్వాసముతో దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు పరలోకము స్పందిస్తుంది. మీరు మీ ఇంటిలో ఉన్నా, మీరు ఒంటరిగా వింటున్నా, మీరు కుటుంబంతో కలిసి పాల్గొంటున్నా, మనమందరం ఆత్మలో ఒకటిగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. ఇది కేవలం మాటలు పలకడం కాదు, ఇది విశ్వాసాన్ని విడుదల చేయడం. ఇది దేవుని వాగ్దానాలను పట్టుకొని నిలబడడం. ఇది మన జీవితాల మీద దేవుని చిత్తాన్ని ప్రకటించడం. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. కేవలం వినేవారిగా ఉండకండి, పాల్గొనేవారిగా ఉండండి. కేవలం తల ఊపకండి, మీ స్వరాన్ని ఎత్తండి. కేవలం అంగీకరించకండి, మీ నోటితో ప్రకటించండి. ఎందుకంటే మీరు విశ్వాసముతో పలికే ప్రతి మాట మీ జీవితంలో ఫలితాన్ని కలిగించగలదు. ఈ వారము మీ స్వరాన్ని వినాలి. ఈ వారము మీ విశ్వాసాన్ని చూడాలి. ఈ వారము మీ ప్రకటనలను సాక్షిగా వినాలి. కాబట్టి ధైర్యముగా మాట్లాడండి, విశ్వాసముతో మాట్లాడండి, దేవుని వాక్యాన్ని అధికారముతో ప్రకటించండి. ఇప్పుడు మనము కలిసి ఈ వారముపై విశ్వాస ఒప్పుకోలు ప్రకటనలను ప్రారంభిద్దాం. నా వెంట ప్రతి మాటను విశ్వాసముతో పలకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఈ వారముపై విశ్వాస ఒప్పుకోలు ప్రకటనలను ప్రారంభించబోతున్నాము. ఇప్పటివరకు దేవుని వాక్యము మనకు ఏమి బోధించిందో విన్నాము. ఇప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితాల మీద ప్రకటించే సమయం వచ్చింది. ఎందుకంటే వినడం మాత్రమే సరిపోదు, విశ్వాసముతో మాట్లాడాలి. మన హృదయములో నమ్మిన దాన్ని మన నోటితో ప్రకటించాలి. దేవుని వాగ్దానాలను మన జీవితాల మీద స్థాపించాలి. దేవుని వాక్యము మనకు ఒక గొప్ప విజయ రహస్యాన్ని తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 12:11 ప్రకారం, వారు గొర్రెపిల్ల రక్తము వలనను తమ సాక్ష్య వాక్యము వలనను అతనిని జయించిరి. దేవుని పిల్లలారా, గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఇప్పటికే చిందించాడు. శిలువపై ఆయన సాధించిన విజయం సంపూర్ణమైనది. మన పాపాల కొరకు ఆయన ధర చెల్లించాడు. మన రక్షణ కొరకు ఆయన మార్గం సిద్ధం చేశాడు. ఆ కార్యము పూర్తయింది. కాని మన జీవితాలలో ఆ విజయాన్ని అనుభవించుటకు దేవుడు మనకు మరో బాధ్యతని కూడా ఇచ్చాడు. అది ఏమిటంటే మన సాక్ష్య వాక్యాన్ని పలకడం, మన నోటితో దేవుని వాగ్దానాలను ప్రకటించడం, మన జీవితాల మీద దేవుని చిత్తాన్ని ఒప్పుకొని పలకడం. అందుకే ఈ రోజు మనము నిశ్శబ్దంగా ఉండము, విశ్వాసముతో మాట్లాడతాము, ధైర్యముగా ప్రకటిస్తాము, దేవుని వాక్యమును మన వారముపై విడుదల చేస్తాము. కాబట్టి దేవుని పిల్లలారా, మీ స్వరాలను ఎత్తండి, మీ హృదయాలను విశ్వాసముతో నింపుకోండి. నా వెంట ప్రతి మాటను గట్టిగా పలకండి. నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు రక్తమును బట్టి ఈ వారము నాకు అనుకూలమైన వారముగా ఉండును. ప్రభువు యొక్క కృప నా ముందుకు వెళ్లి ప్రతి వంకర మార్గమును సరళపరచును. దేవుని అనుగ్రహము ఈ వారమంతా నా జీవితముపై నిలిచియుండును. నా ముందున్న ప్రతి అడ్డంకి తొలగించబడును. నా కొరకు దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదములను ఎవరూ అడ్డుకోలేరు. నా కుటుంబముపై దేవుని రక్షణ నిలిచియుండును. నా పనులపై దేవుని ఆశీర్వాదము నిలిచియుండును. నా జీవితములో దేవుని శాంతి, సంతోషము, సమృద్ధి ప్రవహించును. ఈ వారమంతా ప్రభువు హస్తము నన్ను నడిపించును. దేవుని పిల్లలారా, ఈ మాటలు కేవలం ప్రకటనలు మాత్రమే కావు. ఇవి విశ్వాసముతో పలికే ఆత్మీయ సత్యాలు. ఇవి దేవుని వాగ్దానాలను మన జీవితాలలో స్థాపించే ప్రకటనలు. ఇవి మన కుటుంబాల మీద ఆశీర్వాదాలను విడుదల చేసే ప్రకటనలు. ఇవి మన భవిష్యత్తుపై దేవుని చిత్తాన్ని ప్రకటించే ప్రకటనలు. అందుకే ప్రతి మాటను విశ్వాసముతో పలకండి. ప్రతి ప్రకటనను హృదయపూర్వకంగా పలకండి. ప్రతి వాగ్దానాన్ని మీ స్వంతముగా స్వీకరించండి. ఎందుకంటే దేవుని వాక్యము ఎన్నడూనూ వ్యర్థముగా తిరిగిరాదు. దేవుడు పలికినది తప్పక నెరవేరును. ఇప్పుడు దేవుని పిల్లలారా, మన వారమంతటికి సంబంధించిన విశ్వాస ఒప్పుకోలు ప్రకటనలను ప్రారంభిద్దాం. నా వెంట ప్రతి మాటను విశ్వాసముతో, ధైర్యముతో, అధికారముతో పలకండి. దేవుని పిల్లలారా, కొత్త వారమును ప్రారంభిస్తున్న ఈ సమయంలో ముందుగా దేవుని కృపను మన జీవితాల మీద ప్రకటిద్దాం. విలాపవాక్యములు 3:22-23 ప్రకారం, యెహోవా కృపచేత మనము నిర్మూలము కాకయున్నాము. ఆయన వాత్సల్యములు అంతములేనివి. అవి ప్రతి ఉదయమున నూతనముగా ఉండును. నీ విశ్వాస్యత మహత్తరమైనది. నా వెంట ప్రతి మాటను విశ్వాసముతో పలకండి. నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను, ఈ వారమంతా దేవుని కృప నా జీవితముపై నూతనముగా ఉండును. ఈ వారములో నా కుటుంబముపై నూతన కృప ఉండును. నా పనులపై నూతన కృప ఉండును. నా ఆరోగ్యముపై నూతన కృప ఉండును.
నా పరిచర్యపై నూతన కృప ఉండును. నా భవిష్యత్తుపై నూతన కృప ఉండును. ప్రభువా, ఈ వారమంతా నీ విశ్వాస్యత నన్ను నడిపించును. ప్రతిరోజూ నీ కృప నాకు చాలును. దేవుని పిల్లలారా, గత వారాలలో కొందరు కన్నీళ్లు కార్చి ఉండవచ్చు, కొంతమంది నిరాశను ఎదుర్కొని ఉండవచ్చు, కొంతమంది జవాబు కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. కాని దేవుని వాగ్దానం ఏమి చెబుతుందో వినండి. కీర్తనల గ్రంథము 35 ప్రకారం, సాయంకాలమున ఏడుపు వచ్చి దిగినను ఉదయమున సంతోషము కలుగును. నా వెంట పలకండి. నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. నా జీవితములోని దుఃఖకాలము ముగియుచున్నది. ఈ వారము నాకు సంతోష వార్తలను తీసుకుని వచ్చును. ఈ వారము నా సాక్ష్యమును ప్రకటించును. ఈ వారము నా జీవితములో మార్పును కలగజేయును. నేను ఈ వారమును ప్రారంభించిన స్థితిలోనే ముగించను. దేవుడు నన్ను ఉన్నత స్థానమునకు నడిపించును. నా నోరు స్తోత్రములతో నిండిపోవును. దేవుని పిల్లలారా, జీవితములో మనము తీసుకునే ప్రతి నిర్ణయములో దేవుని నడిపింపు అవసరం. అందుకే ఈ వారములో ఆయన స్వరాన్ని వినుటకు మనలను సమర్పిద్దాం. యెషయా 54 ప్రకారం, ప్రభువగు యెహోవా శిష్యుని నాలుక నాకు అనుగ్రహించెను. ఆయన ఉదయము నన్ను మేల్కొలుపుచున్నాడు. నా వెంట పలకండి. నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. ఈ వారమంతా నా చెవులు దేవుని స్వరాన్ని వినుటకు తెరవబడి ఉన్నవి. నేను అయోమయములో నడవను. నేను తప్పుదారిలో నడవను. పరిశుద్ధాత్మ నా ప్రతి అడుగును నడిపించును. ఈ వారములో నేను తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని జ్ఞానము చేత నడిపింపబడును. సరైన సమయములో సరైన అవకాశములను దేవుడు నా ముందుకు తెచ్చును. నా మార్గములు ప్రభువు చేత స్థిరపరచబడును. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఈ వారమంతటికీ దేవుని రక్షణను ప్రకటిద్దాం. కీర్తనల గ్రంథము 121:6 ప్రకారం, పగటియందు సూర్యుడైనను రాత్రియందు చంద్రుడైనను నీకు హాని చేయరు. నా వెంట విశ్వాసముతో పలకండి. నేను ప్రకటిస్తున్నాను. ఈ వారమంతా దేవుని రక్షణ నా మీద ఉండును. నా కుటుంబము ప్రభువు చేతిలో భద్రముగా ఉండును. ఈ వారములో ఏ అపాయమూ నన్ను చేరదు. ఏ కీడును నా గుడారము సమీపించదు. దేవుడు నా వెళ్ళుటను వచ్చుటను కాపాడును. నేను శాంతితో ప్రయాణించదను. నేను సురక్షితముగా తిరిగి వచ్చదను. ప్రభువు చెయ్యి నా జీవితముపై నిలిచియుండును. యేసుక్రీస్తు నామములో ఈ వారముపై ఏర్పడిన ప్రతి చెడు ఆలోచనను నేను రద్దు చేస్తున్నాను. నా కుటుంబమునకు విరోధముగా ఏర్పడిన ప్రతి కుట్ర నిర్వీర్యమగును. నా శాంతిని దొంగిలించుటకు వచ్చిన ప్రతి శక్తి వెనుదిరుగును. దేవుడు నాకు ఇచ్చిన సమాధానమును ఎవరూ అపహరించలేరు. దేవుని పిల్లలారా, ఈ వారము దేవుని కృపతో ప్రారంభమైంది. ఈ వారము దేవుని సంతోషముతో నిండిపోవును. ఈ వారము దేవుని జ్ఞానము చేత నడిపింపబడును. ఈ వారము దేవుని రక్షణలో భద్రముగా కొనసాగును. ఇప్పుడు మనము ఆర్థిక ఆశీర్వాదములు, ఆరోగ్యము, కుటుంబము మరియు పునరుద్ధరణకు సంబంధించిన ప్రకటనలలోనికి ప్రవేశిద్దాం. దేవుని పిల్లలారా, మన అవసరాలను తీర్చుటలో దేవుడు విశ్వాసయోగ్యుడైన తండ్రి. మనము కష్టపడేది వ్యర్థముగా కాకుండా ఆశీర్వాదముగా ఫలించుట ఆయన చిత్తము. అందుకే ఈ వారముపై ఆర్థిక ఆశీర్వాదములను ప్రకటిద్దాం. ద్వితీయోపదేశకాండము 28:12 ప్రకారం, యెహోవా నీకు తన మంచి నిధి అయిన ఆకాశమును తెరచి నీ దేశమునకు తగిన కాలమును వర్షమును దయచేసి నీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించును. నా వెంట ప్రతి మాటను విశ్వాసముతో పలకండి. నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. ఈ వారములో పరలోక ద్వారములు నాకు తెరవబడును. నా చేతి పనులన్నీయూ ఆశీర్వదించబడును. నా శ్రమ వృధా కాబోదు. నా ప్రయత్నములకు మంచి ఫలితములు కలుగును. ప్రభువు నా అవసరములన్నింటినీ తీర్చును. కొరత నా గుడారమును చేరదు. దేవుడు నాకు నియమించిన అవకాశములు నన్ను వెదకి వచ్చును. సరైన వ్యక్తులు సరైన సమయములో నా జీవితములో ప్రవేశించెదరు. దేవుని అనుగ్రహము నా కొరకు ద్వారములను తెరచును. ఈ వారము సమృద్ధి మరియు ఆశీర్వాదముల వారముగా యుండును. దేవుని పిల్లలారా, మన శరీరములు పరిశుద్ధాత్మ దేవుని ఆలయములు. దేవుడు మనము బలముగా ఆరోగ్యముగా జీవించుటను కోరుచున్నాడు. అందుచేత ఈ వారముపై ఆరోగ్య ప్రకటనలను చేద్దాం. నిర్గమకాండము 23:25 ప్రకారం,
మీ దేవుడైన యెహోవాను సేవించుడి. ఆయన నీ ఆహారమును నీ నీటిని ఆశీర్వదించును. నేను వ్యాధిని నీ మధ్య నుండి తొలగించదను. నా వెంట పలకండి, నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. ప్రభువు ఆరోగ్యము నా భాగమై ఉన్నది. నా శరీరము బలముతో నిండియుండును. నా మనస్సు సమాధానముతో నిండియుండును. ప్రతి బలహీనత ప్రభువు శక్తి చేత తొలగించబడును. ప్రతి అలసట నూతన బలముగా మారును. దేవుని స్వస్థత నా జీవితములో ప్రవహించును. ఈ వారములో నేను ఆరోగ్యముగా నడుచుకొందును. ప్రభువు నన్ను కాపాడి నిలుపును. నా కుటుంబము ఆరోగ్యముతో ఆశీర్వదించబడును. దేవుని పిల్లలారా, దేవుడు కుటుంబమును స్థాపించినవాడు. మన ఇళ్లలో ఆయన సమాధానము, ప్రేమ, ఐక్యత నిలిచియుండుట ఆయన చిత్తము. అందుకే మన కుటుంబములపై ఆశీర్వాదమును ప్రకటిద్దాం. యెషయా 54:13 ప్రకారం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. నీ పిల్లలకు గొప్ప సమాధానము కలుగును. నా వెంట పలకండి, నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. నా కుటుంబము ప్రభువు చేతిలో భద్రముగా ఉండును. నా ఇంటిలో సమాధానము నిలిచియుండును. నా పిల్లలు దేవుని జ్ఞానములో వృద్ధి చెందుదురు. ప్రభువు కృప నా ఇంటిని ఆవరించును. ప్రేమ మరియు ఐక్యత మా కుటుంబములో పెరుగును. విభేదములు తొలగిపోవును. కలహములకు స్థలము ఉండదు. ప్రభువు సంతోషము మా ఇంటిని నింపును. నా కుటుంబము ప్రభువును ఘనపరచు కుటుంబముగా నిలుచును. దేవుని పిల్లలారా, మన జీవితాలలో కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వగల దేవుడు మన దేవుడు. ఆలస్యమైన ఆశీర్వాదాలను కూడా ఆయన సరైన సమయంలో నెరవేర్చగలరు. జకర్యా 9:12 ప్రకారం, ఈ దినముననే నీకు రెండంతలు ప్రతిఫలమిచ్చదనని ప్రకటించుచున్నాను. నా వెంట విశ్వాసముతో పలకండి, నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. ఈ వారము పునరుద్ధరణ వారముగా ఉండును. ప్రభువు కోల్పోయిన అవకాశాలను తిరిగి కలుగజేయును. నిలిచిపోయిన విషయాలు ముందుకు సాగును. మూసివేయబడిన ద్వారములు ప్రభువు చిత్తమైతే తెరవబడును. ఆలస్యమైన ఆశీర్వాదములు నా జీవితములో ప్రత్యక్షమగును. నిరీక్షణ సాక్ష్యముగా మారును. ప్రభువు నన్ను ముందుకు నడిపించును. ఈ వారములో ఆయన మహిమ కనబడును. యోబు 22:28 ప్రకారం, నీవు ఒక సంగతిని నిర్ణయించిన ఎడల అది నీకు స్థిరపరచబడను. వెలుగు నీ మార్గముల మీద ప్రకాశించును. నేను ప్రకటిస్తున్నాను, నా మార్గములపై దేవుని వెలుగు ప్రకాశించును. నా అడుగులు ప్రభువు చేత స్థిరపరచబడను. నా భవిష్యత్తు ఆశతో నిండియుండును. నా జీవితములో దేవుని సంకల్పము నెరవేరును. దేవుని పిల్లలారా, ఈ వారమును ముగించే ముందు దేవుని భద్రతను ప్రకటిద్దాం. కీర్తనల గ్రంథము 91:7 ప్రకారం, 1000 మంది నీ ప్రక్కనను 10,000 మంది నీ కుడి ప్రక్కనను పడినను ఆ అపాయము నీకు సమీపించదు. నా వెంట పలకండి, నేను నిర్ణయించి ప్రకటిస్తున్నాను. ప్రభువు రక్షణ నా జీవితముపై నిలిచియుండును. ఈ వారములో ఏ అపాయము నన్ను చీరదు. నా కుటుంబము సురక్షితముగా ఉండును. నా ప్రయాణములు క్షేమముగా సాగును. దేవుడు నన్ను కాపాడి నడిపించును. భయము కాక విశ్వాసములో నడుచుకొందును. ఆందోళన కాక సమాధానములో జీవించెదను. ఈ వారము ప్రభువు కృపతో నిండియుండును. దేవుని పిల్లలారా, ఈ క్షణములో పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో మాట్లాడుచున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ వారము కొందరికి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అనుగ్రహమును తెచ్చిపెట్టును. ఈ వారము కొందరి కన్నీళ్లను సాక్ష్యముగా మార్చును. ఈ వారము కొందరి ప్రార్థనలకు జవాబులను తీసుకుని వచ్చును. ఈ వారము దేవుడు మీ కొరకు తెరిచిన ద్వారములను ఎవరూ మోయలేరు. ఈ వారము ప్రభువు మీ ముందుకు వెళ్లి మార్గమును సిద్ధపరచును. ఈ వారము మీరు దేవుని మేలును చూచెదరు. ఈ వారము మీరు ఆయన విశ్వాస్యతను అనుభవించెదరు. కాబట్టి దేవుని పిల్లలారా, విశ్వాసములో నిలిచియుండండి. ఆశను విడవకండి. దేవుని వాగ్దానములను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ప్రభువు మీ పక్షమున ఉన్నాడు. ఇప్పుడు ఈ వారమును దేవుని సన్నిధిలో ముద్రిద్దాం.